హలో, వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడు అని అంటారు. రాజకీయాల్లో ఈ సూత్రం బాగా వర్తిస్తుంది. పిఠాపురం వర్మ పవన్ కళ్యాణ్ గారి కోసం సీటు త్యాగం చేసినటువంటి వ్యక్తి. ఆ త్యాగానికి ఫలితం ఉంటుంది అనుకుంటే అది ఇప్పటిదాకా లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల తర్వాత కూడా ఆయనకి ఏ పదవి వరించకపోవడంతో చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో వర్మ ఉన్నారు అనేటువంటిది వాస్తవం. అంతేకాదు ఆయన్ని మరింత కొల్లబొడిచేలాగా జనసేన వాళ్ళ ప్రవర్తన ఎప్పటికప్పుడు ఉంటుంది. ఆ మధ్యన జనసేన ఆవిర్భావ సభలో అయితే నాగబాబు గారు చాలా ఘాటుగానే అన్నారు. ఏమనంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించింది నేనే అని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ కర్మ అని చెప్పి వర్మను ఉద్దేశించి బాహాటంగానే అన్నారు. దాంతో చాలా విధాలుగా పాపం డిస్టర్బ్ అయినటువంటి, అవమానాలకు గురైనటువంటి పిఠాపురం వర్మ గారు తాజాగా ముద్రగడ పద్మనాభం గారిని కలవటం అనేటువంటిది ఒక పెద్ద సంచలనమైనటువంటి వార్త అయింది. ముద్రగడ పద్మనాభం గారి గురించి మనకు తెలుసు. ఆయన 2024 ఎలక్షన్స్ ముందు వైసీపీలోకి వచ్చారు. అయితే ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ నెగ్గితే కనుక తన పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటాను అని చెప్పేసి అన్నారు. అన్న విధంగానే పాపం మాట వెనక్కి తగ్గకుండా ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డి అనే తన బర్త్ సర్టిఫికెట్ని మార్చుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ మధ్యన ఇటీవల కొంత ఆయన అనారోగ్యానికి గురయ్యారు అనేటువంటి వార్తలు వచ్చాయి. వాటి నేపథ్యంలో మరి పిఠాపురం వర్మ ఏమైనా మర్యాదపూర్వకంగా వెళ్ళి కలిశారా, ఆయన యోగక్షేమాలు విచారించడానికి కలిశారా, లేదా తనలో ఉన్నటువంటి అసంతృప్తిని ఆయన దగ్గర చెప్పుకుని ఫర్దర్గా ఏదైనా ఒక భవిష్యత్తు ప్రణాళిక ఏమన్నా అటువైపుగా చేసే ప్రయత్నాలు ఉన్నారా? ఇక ముఖ్యంగా ఏంటంటే కొన్ని రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ, పదవి ఇస్తామని పిఠాపురం వర్మని ఊహించారు. ఎమ్మెల్సీ అన్నారు, రాజ్యసభ అన్నారు, ఇలా అనేక రకాల పదవులు ఏదో రకంగా వస్తాయి అని ఆశించినటువంటి వర్మకి భంగం ఎదురవడంతో ఇక తన పదవి కోసం ఏమన్నా ఇలాగా ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని, అందుకే అన్నాను శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు అన్నట్టుగా, ఆయన కలవడం ద్వారా ఏమైనా బ్లాక్ మెయిలింగ్ రాజకీయానికి పాల్పడుతున్నారా వర్మ? తనకిస్తానన్నటువంటి పదవి ఇవ్వనందుకు కూటమి మీద ఏమైనా ఒక బ్లాక్ మెయిలింగ్కి పాల్పడుతున్నారా ముద్రగడ పద్మనాభాన్ని కలవడం ద్వారా అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు జోరుగా సాగుతుంది. చూడాలి ముందు పరిణామాలు ఎలా ఉంటాయో. కానీ ముద్రగడ పద్మనాభం గారిని పిఠాపురం వర్మ కలవడం అనేటువంటిది మాత్రం పెను సంచలనం అనేటువంటిది రాజకీయ పరిశీలకులు భావిస్తున్నటువంటి విషయం.